ఆహా, ఈ చల్లగా చలికాలము సాయంకాలం పూట వేడివేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది కదా. ఈ వడలు బజ్జీలు బోరు కొట్టేసాయి. అందుకే మీకు ఒక కొత్త రెసిపీ చెప్తాను. 10 మినిట్స్లో అయిపోతుంది. కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి. దీనిలోనే పిండి శనగిత్తనాలని కూడా అంటారు. ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. నేనైతే ఒక కప్పు ఫస్ట్ శనగిత్తనాలు తీసుకున్నాను. కరెక్ట్గా ఒక కప్పుకు 1 స్పూను కారం తీసుకున్నాను అనమాట. 1 స్పూన్ కారం తీసుకున్నాను. దీనికి సాల్ట్ అయితే కరెక్ట్గా ఒక 1/2 స్పూన్ వేసాను అనమాట. 1/2 స్పూన్ పడుతుంది కరెక్ట్గా. దాని తర్వాత ధనియాల పొడి. ధనియాల పొడిని కొద్దిగా ఒక 1/2 స్పూన్ దాకా ధనియాల పొడి తీసుకున్నాను. ముందుగా ఇవన్నీ వేసుకుంటున్నాను అనమాట. రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండిని ఒక పెద్ద స్పూన్, ఒక మీడియం సైజు స్పూన్ తీసుకోండి. దాంతో 2 స్పూన్ల బియ్యం పిండి, 2 స్పూన్ల బియ్యం పిండి తీసుకొని శనగపిండి, ఇది అదే స్పూన్తోనే 4 స్పూన్ల శనగపిండి వేసుకోండి. దీని తర్వాత కొద్దిగా ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయొచ్చు, దాన్ని ఇబ్బంది ఏం లేదు. కానీ బాగుంటుంది వేసుకుంటే, ఆరోగ్యానికి కూడా మంచిదే కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ తింటే. దీని తర్వాత అన్ని ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ చాలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఫుల్గా జోరుగా మళ్ళీ వాటర్ లాగా కలిపితే ఇది చాలా ఇబ్బంది అయిపోయి సరిగ్గా రావు. దీన్ని కాస్త పిండిగా గట్టిగానే కలుపుకోవాలి. అందుకు లైట్గా నీళ్లు చూసుకొని వేసుకోవాలన్నమాట. టక్కన ఒకసారిగా నీళ్లు పోసేసుకుంటే చాలా ఇబ్బంది అయిపోయి పిండి జోరైపోయి ఇవి నూనె అయిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా వాటరు ఇలా చిలకరించుకుంటూ తక్కువ వస్తే మాత్రమే కలుపుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఇలా ఉండాలి. ఇట్లా వేస్తే మనము శనగిత్తనాలు ఇలా వేస్తే ఇట్లా పొడిగా రాలేటట్టుగా పిండి కలుపుకోవాలి. దీని తర్వాత నేను గరం మసాలా మర్చిపోయాను, అందుకనే గరం మసాలా కూడా ఒక 1/2 స్పూన్ అయితే వేసాను. కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇది కూడా కానీ వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట, అందుకనే వేసాను. దీని తర్వాత మనం ఫైనల్ గా వేయాల్సింది సోడా పొడి ఫైనల్ గా ఒక చిటికెడు లేదంటే ఒక 2 చిటికెళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపేశాక దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు, చాలా తక్కువే పడుతుంది ఆయిల్. ఎక్కువ ఆయిల్ కూడా వేయకూడదు, అసలు ఒక్క 1/2 కప్పు మాత్రమే ఆయిల్ పడుతుంది. నూనె కాగాక ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట. దీనిలను ఇలా ఒకటొకటిగా విడదీసి వేసుకుంటేనే అవి కచ్చుకోకుండా బాగా వస్తాయి అనమాట. ఏ దానికి అవి విడివిడిగా వస్తాయి. అలా వేసాక ఇంకోటి, దీంట్లో స్టవ్ మాత్రము ఫుల్ హై ఫ్లేమ్ లో పెట్టకూడదు, మరీ అలాగని లో ఫ్లేమ్ లో పెట్టకూడదు. మీడియం సైజులో ఓపిగ్గా బాగా ఎర్రడాలుగా వచ్చేంత వరకు వేయించాలన్నమాట. సరిగ్గా వేగకపోయినా ఇవి బాగా కరుం అని క్రిస్పీగా రావు. మరీ తక్కువ వేగితే మెత్తగా ఉంటాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలన్నమాట. అంటే నిదానం అంటే మరీ ఏం టైం పట్టదు, జస్ట్ 5 మినిట్స్ అంతే. ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి, అంటే కింద నేను టిష్యూ పేపర్ వేసి తీస్తున్నాను. అంటే ఏమన్నా ఆయిల్ ఉన్నా కూడా దానికి పీల్చేసుకుంటుందని టిష్యూ పేపర్ వేసి నేను ప్లేట్లోకి తీస్తున్నాను. ఇంకా ఇలాగే మిగిలిండేటివి కూడా అన్ని వేసేసుకొని మెల్లగా అన్ని నిదానంగా అంతా 10 మినిట్స్లోనే అయిపోతుందండి. ఒక కప్పు అంటే ఒక 2-3 సార్ల కంటే ఎక్కువ ఏం చేసేది ఉండదు. ఒక 2-3 సార్లు మొత్తం 10 మినిట్స్లో ఫినిష్ అయిపోతుంది. ఇది మనము 10 మినిట్స్లో వెరైటీగా, అంటే ఎప్పుడు తినే బజ్జీలు బోండాలు ఇవన్నీ విసుగు కదా. ఇవి ఆరోగ్యానికి మంచిది. ఈ శనగిత్తనాలు ఎంతో పుష్టికరము, హెల్దీ ఫుడ్, ప్లస్ కడుపు నిండుతుంది అనమాట. తిన్నందుకు కూడా బాగా కడుపు నిండగా ఉంటాయి. ఫైనల్లీ నేను కాస్త కరివేపాకు వేసేసి ఆ కరివేపాకును కూడా వేయించి బాగా కొంచెం కరకర అనేటప్పుడు తీసి శనగిత్తనాల మీద వేసేసాను. ఇదేనండి నేను ఇప్పుడు చెప్పిండే
పిండి శనగిత్తనాలు. ఇవే మనము ఈ బేకరీలలో కొంటుంటాం కదా, ఎంతెంతో డబ్బులు పెట్టి కొంటాము. అవి ఒక్కోసారి ముగ్గిపోయిన వాసన వస్తుంటాయి. అలా కాకుండా మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు 10 minutesలో ఇవి రెడీ చేసుకోవచ్చు. ఇంట్లోనే మనకి ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఎంతో ఈజీగా, చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి. కావాలంటే ఇంకా కొంతమంది కలర్ కూడా రెడ్ కలర్, ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బాగా రెడ్ గా కనిపిస్తాయి. నేను న్యాచురల్ గా ఉండాలని చెప్పేసి ఏది ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.